జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రభుత్వం భద్రత పెంచింది. వైప్లస్ సెక్యూరిటీ ఎస్మార్ట్ వాహనంతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు భద్రత పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైప్లస్ సెక్యూరిటీ అందించడమే కాకుండా మరింత భద్రత పెంచేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. పవన్ కళ్యాణ్పై ఈగ కూడా వాలకుండా చూసుకోవాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చారని తెలుస్తుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చూసేందుకు చాలా మంది ఎగబడతారు. మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు మరొక లెక్క. పవన్ కళ్యాణ్ను టచ్ కూడా చేయని పరిస్థితులు ఇప్పుడుంటాయి. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ చేసిన కృషి అంతా ఇంత కాదు. పవన్ కళ్యాణ్ కారణంగానే చంద్రబాబు అలాగే మోడీ ఒకటి కాగలిగారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూటమికి విత్తనం వేసింది పవన్ కళ్యాణ్. దాని ఫలితంగానే 164 సీట్లతో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇటు జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్లో దంచుకొట్టింది. ఈ దెబ్బకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు రేపు తీసుకోనున్నారు. మరొక వైపు నేడు వెలగపూడి సచివాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి సచివాలయానికి వెళ్లిన ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక పవన్ కళ్యాణ్ తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. రెండో బ్లాక్ మొదటి అంతస్తులో 212 రూమ్ పవన్ కళ్యాణ్కి కేటాయించారు. అదే అంతస్తులో జనసేనకు చెందిన 2 మంత్రులకు ఛాంబర్లు కేటాయించారు. సీఎం చంద్రబాబు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. అవి తన మనసుకు ఇష్టమైన శాఖలని, వాటి ద్వారా ప్రజలకు న్యాయం చేస్తా అని పవన్ స్పష్టం చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.